సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘంతో అంటు పెట్టుకోవాలి. మనం సంఘ జీవితంలో ఆ విధంగా దేవుణ్ణి మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. దేవుని ప్రియ సంఘం. ఆదికాండము 28వ అధ్యాయము 16 అధ్యాయం ఒకసారి చూడండి. చాలు, ఇంకా మీకు అక్కడి నుంచి వాక్యం సేవకులు ఎన్నోసార్లు మేము ధ్యానించి ఉంటారు. ఆ వాక్య భాగం అంతా మీరు చదువుకోండి, ఇంటికి వెళ్తాం. అయితే ఒకసారి యాకోబు తన అన్నకు భయపడి వాళ్ళ తల్లిదండ్రులు ఆయన్ని పంపించేస్తున్నారు. లాబాను దగ్గరికి, మేనమావన్ దగ్గరికి, వెళ్ళిపోరా బాబు, ఇక్కడ తలదాచుకో, ఇక్కడ ఉంటే చంపేస్తాడు అని పంపిస్తున్నప్పుడు ఆయన బయలుదేరి వెళ్తూ హారానికి వచ్చినప్పుడు హారాను మార్గంలో ఆయన అక్కడ నిద్రపోతున్నాడు. ఎలాగ నిద్రపోతున్నాడు? ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో ఆయన కలగన్నాడు. ఏ కళ ఏంటంటే అక్కడి నుంచి నిచ్చిని మూమెంట్ పైగా ఆకాశానికి ఉంది. అక్కడి నుంచి దేవుడు, అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు. ఈ దేవదత్తలు పైకి కిందకి దిగుతూ ఉన్నాయట. అది చూసినప్పుడు ఆయనకి భయం వేసింది. ఏంటి ఇంత దేవుణ్ణి నేను చూస్తున్నాను, ఆకాశం నుండి కిందకి మెట్ల మీద ఆ యొక్క దేవదత్తలు తిరుగుతూ ఉన్నారు, నిచ్చిన కింద దిగుతున్నాయని అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన భయం పుట్టింది. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి? భయభక్తి. ఎంతమంది భయభక్తితో కలిసి ఉంటున్నారు? చాలామందికి భక్తి ఉంటుందండి, మనకి. అందుకే భక్తి భయం అనలేదు దేవుడు, భయభక్తి. మనం అందరూ భక్తి పరులమే కాబట్టి వచ్చాము. ఎంతమందికి భయం ఉంది దేవుడు అంటే? ఒకసారి ఈ ఆవరణలోనే మన భక్తి భయం జస్ట్ బయటికి వెళ్ళిందనుకో మనం రూపాంతరం చెందుతాం. అందరూ సంఘంలోన దేవుడు వచ్చినప్పుడు రూపాంతరం వేరు. దేవుని సన్నిధి మనం అన్ని ఉన్నప్పుడు ఆత్మ మన సేవకులు నేను సంఘం ఆత్మతో నడిపింపబడుతుందమ్మా. మన సంఘం దేవుని ఆత్మ. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న సమయంలో హాయిగా చెప్పిన మాట, ఆత్మ లేనివాడు సంఘాన్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. ఉన్నప్పుడు ఆత్మకార్యం జరిగితే ఈ బేతేల్లో భయపడ్డాడు. సంఘంలో కూర్చున్నా నేను భక్తి కాదమ్మా. మొదట భయం ఉండాలి. ఎంతమంది భయంతో ఉంటున్నారు? బయటకు వెళ్ళినంత మన యొక్క వాతావరణం, మన మాట, మన తలంపు, మన నడక, మన పడక, నీ ఉన్న స్థలంలోనూ ఏ విధంగా ఉంటున్నావు? నీ ఉద్యోగ స్థలంలో నువ్వు సాక్షిగా ఉంటున్నావా? నీ సంఘాన్ని నువ్వు మహిమపరుస్తున్నావా? నీ సంఘాన్ని నువ్వు గణపరుస్తున్నావా? మీ సేవకులకి మీరు మంచి చేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, సేవకులకి చెడ్డ పేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేద్దాం. మీలో ఒకసారి సంఘ జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా. నీ పక్కవారితో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఉద్యోగ స్థలాల్లో, నీ ఇంటి దగ్గర ఉన్న స్థలాల్లో నీ పక్కవారు అన్యులైనా కావచ్చు, వాళ్ళు నిన్ను చూసి, క్రిస్టియన్స్ ఈజ్ మోడల్ పీపుల్స్, క్రిస్టియన్స్ని చూసిన వాళ్ళంతనే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి ఈవిడ ఎవరు సిస్టర్, ఎప్పుడు చూసినా చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా చక్కగా గౌరవిస్తుంది, చక్కగా మాతో మా అన్ని విషయాల్లో ఏం చెప్తున్నారు ఉంటుంది, మేము పిలిస్తే పలుకుతుంది, మంచి ప్రేమగా ఉంటుంది, సహోదరుడు కూడా అలాగే ఉంటాడు అనిపించుకున్నప్పుడు మనలో ఎవరు కనిపిస్తారు? యేసుని చూపిస్తాము. యేసుక్రీస్తుని మనం చూపించాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్తవులు ప్రత్యేకించబడాలి. హల్లెలూయా. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకించబడాలి. ప్రత్యేక స్థానం సంఘంలో చేర్చబడిన బేదేల అనుభవంలో ఉన్న నువ్వు నేను కూడా గొప్ప అనుభవంలోకి రావాలి, సన్నిధిలోకి రావాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి. సన్నిధిలో ఆ యొక్క సంతోషం, ఆనందం. ఒకసారి ఒక సహోదరి మరి మాటల్లో అనుకోకుండా చెప్పవలసి వస్తుంది. ఒక ఆవిడ అంటే సంఘ జీవితం ఎలా ఉంటుంది, బయట జీవితం ఎలా ఉంటుందని నేను చిన్నగా ఒక్క రెండు మాటలు ఏంటంటే మనము
ఒక మార్తమ్మ గారు ఎవరు లేరు కదా, మళ్ళీ ఎక్కడి నుంచో కోయిట్ నుంచి ఒక సేవకులు వచ్చారు, 5 తీసుకొచ్చారు, నన్నే పాయింట్ అవుట్ చేయించారు అనుకుంటారేమో. దయచేసి అలా అనుకోకూడదు తల్లి. మార్తమ్మ గారు కుళాయి నీళ్ళు పడుతున్న సమయంలో నాకు ఫైట్ జరుగుతుంది. అవతల అన్నిరాలు ఆవిడ, ఈ మార్తమ్మ గారు మన సంఘస్థురాలు. ఫైట్ జరుగుతుంది. అందులోనప్పుడు ఫ్యాషన్ అక్కడ వంతుల కోసం ఇన్నాళ్ళైతే అల్యూమినియం బిందులు అవి పెట్టేవారు. అవి పెట్టుతుంటే దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి పెట్టాలి బిందులు. పెడితే తెల్లవారుజాము దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని ప్లాస్టిక్ బిందులు పెడుతున్నారు. ఇప్పుడు వాటితోటి ఏ గొడవ ఉండదు, పోతాయింది. అవతల ఒక సహోదరుగా ఎవరో లక్ష్మమ్మ వచ్చింది, ఎదురుగుండా 2 నీళ్ళు పట్టుకున్నా. నేను నా బిందు ముందు, నీ బిందు ముందు ఫైట్ జరుగుతుంది. ఈలోగా పాస్టర్ గారు సైకిల్ గాలిపోయింది. ఆయన నడుచుకుని వెళ్తున్నారు పక్క నుంచి. వెళ్తుండగా పాస్టర్ ఆవిడ చూశారు, మా పాస్టర్ గారు వస్తున్నారు అనేసి ఏమన్నది బిందు పట్టుకొని హల్లెలూయా అంటే పాస్టర్ గారు కనిపిస్తేనే హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, వందనాలు. పాస్టర్ గారు కనబడకపోతే మన భాషే మారిపోతుంది, మన వాతావరణమే రూపాంతరం చెందుతాం. ఆవిడ వెంటనే అక్కడ రూపాంతరం చెందింది. హల్లెలూయా అంటుంది. ఆవిడకి పక్క ఆవిడ కోపం వచ్చింది. ఏంటి ఏదో హల్లెలూయా కాలేదు, ఆ క్రైస్తవ లాంగ్వేజ్లో ఏదో మమ్మల్ని తిడుతుంది అనేసి, నీ మొగుడు హల్లెలూయా, నీ భర్త హల్లెలూయా, నీ కూతురు హల్లెలూయా, నీ అల్లుడు హల్లెలూయా అంటుంది ఆవిడ. అన్నప్పటికీ అక్కడ పరిస్థితి మారిపోయింది. పాస్టర్ గారు ఆనందం తట్టుకోలేకపోయింది. ఏంటంటే మార్తమ్మ గారికి కుళాయి దగ్గర కూడా సువార్త చేస్తారు. దేవుని స్తోత్రం అనుకొని ఆయన ఎందుకు చేతలు కాలిపోయిందో తెలియదు కానీ సైకిల్ ఆయన సంతోషిస్తూ ఆనందిస్తూ అక్కడ ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. నిజానికి అలా అక్కడ జరిగింది ఆయనకి తెలియదు పాపం. ఆ పాస్టర్ గారికి ఏం తెలుస్తుందని అమ్మ వాళ్ళు ఏంటంటే దేవుడు అందరి బిడ్డలో అలాగే ఉండాలనుకుంటారు. మరి ఆవిడ ఫైటింగ్లో ఆ వర్డ్ వాడింది, అవతల ఆవిడేమో అల్లలి అన్నది తిట్టుకుంటున్నారు. అలాగే మన జీవితాలు అటువంటి రూపాంతరం అనుకోవద్దు, అటువంటి రూపాంతర జీవితాలు అనుకోవద్దు. దయచేసి మనం ఒకలాగే ఉన్నాం, ఇక్కడ ఎలా ఉన్నామో బయట అలాగే ఉన్నాం. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఆయన ఎవరు? దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి ఎవరమ్మా? దేవుని మందిరం